సో నన్ను చాలా రోజుల నుంచి నువ్వు అడుగుతున్నావు ఏదన్నా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరికైనా విఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్ ఉంటే రైట్ ఎ పోస్ట్ అబౌట్ ఇట్, ఎవరికైనా చెప్పండి, బికాస్ యూ వాంట్ సమ్ ఇంట్రెస్టింగ్ విఎఫ్ఎక్స్ వర్క్. ఎస్, అవును. నువ్వు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఇదంతా ముందే ఒక స్లైడ్ వేద్దాంలే. ఓకే, సో దట్స్ అండర్స్టూడ్. సో ఫర్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఎలాంటి విఎఫ్ఎక్స్ అవసరాలు ఉంటాయి అని, అంటే వాట్ వుడ్ బి దర్ నీడ్స్, లేకపోతే వాళ్ళకి తెలియని నువ్వు ఆఫర్ చేయగలిగిన సర్వీసెస్ ఏంటి? ఇప్పుడు కొందరికి సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే స్టోరీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ వాళ్ళకు యాజ్ ఏ విఎఫ్ఎక్స్ పర్సన్గా నేను ఏ విధంగా హెల్ప్ అవ్వగలుగుతాను అనేది నా ఇంట్రెస్ట్. సో దట్స్ వై నేను ఎక్కువ అడుగుతున్నాను. సో మీరు తీసే విధానంలో కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్, అంటే చాలా ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఉన్నాయి. సో కొత్త డైరెక్టర్స్కి ఏంటంటే అసలు షార్ట్ అంటే విఎఫ్ఎక్స్ పరంగా ఎలా తీయాలి తెలియక కొందరు ఏం చేస్తారంటే ఏదో ఫుటేజ్ తీసుకొని వచ్చేసి భయ ఇక్కడ ఒక లైన్ యాడ్ చేయవా, సో అదర్వైజ్ ఒక డాగ్ యాడ్ చేయవా, అదర్వైజ్ ఓకే ఏదో సో ర్యాండమ్ ఏమైనా బర్డ్ యాడ్ చేయవా అని అడుగుతుంటారు. ఓకే, సో అప్పుడు ఏంటంటే చాలా లైటింగ్ ఇష్యూస్ వస్తుంటాయి. బట్ వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్కి ఆ ఫుటేజ్ మ్యాచ్ అవ్వదు. ఓకే సరే, ఈ బర్డ్స్ యానిమల్స్ యాడ్ చేయడం పక్కన పెడదాం. యూ టెల్ మీ, అంటే ఫర్గెట్ నీ దగ్గరకు వచ్చే ఆఫర్స్ మర్చిపో. హౌ కెన్ యూ హెల్ప్, అంటే హౌ కెన్ యూ మేక్ ఎనీ ఆఫ్, వేర్ కెన్ యూ బీ ఆఫ్ సర్వీస్? అంటే షూట్ ఎలా చేసుకోవాలైతే ఐ విల్ రెడీ టు హెల్ప్ యూ. అంటే కొన్ని నాట్ ఓన్లీ కొన్ని కాదు, చాలా షార్ట్స్ కూడా అలా ఎలా చేయాలి, లైటింగ్ ఎలా పెట్టుకోవాలని చాలా మందికి తెలియదు. సో అది చెప్పాలనే నా ఉద్దేశం మెయిన్గా. ఓకే, అంటే ఎగ్జాంపుల్ ఇమ్మంటున్నా అర్థం కావడానికి. నువ్వు సో కొందరికి తెలియదు బ్యాక్ లైట్ ఎలా ఉంటుందో తెలియదు, అంటే ఒక స్పెసిఫిక్ షార్ట్ చెప్పంటున్నా. ఓకే, ఎనీథింగ్, సంథింగ్ యూ వర్క్డ్ ఆన్. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో అదే లైక్ సేమ్ బర్డ్ ఉంది. సో అదేదో తెలియదు వాళ్ళకి, ఏదో ఫుటేజ్ ర్యాండమ్ తీసుకొని వచ్చారు. సో డ్రోన్ షాట్ అయినా డ్రోన్ షాట్. సో అదే మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను. సో ఐ వర్క్, బట్ అదేదో ర్యాండమ్గా తీసుకొని వచ్చారు. సో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని. సో బిఫోర్ ఓన్లీ వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యారు అనుకోండి. సో ప్రీ ప్రొడక్షన్లో కానీ సో ప్రొడక్షన్లో కానీ అంటే ఎలా రీచ్ అవ్వాలి దాన్ని, అదే. సో ఇఫ్ ఎట్ ఆల్ విఎఫ్ఎక్స్ వాడే ఉద్దేశం అంతే అంతే ప్రీ ప్రొడక్షన్ లోనే నాకు కాంటాక్ట్ అయ్యారు అనుకోండి. సో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సో ఈజీ ఆఫ్ వర్క్ ఉంటుంది, వాళ్ళకి అసలు షార్ట్ వర్తీ కూడా తెలుస్తుంది. ఓకే, సో అంటే విఎఫ్ఎక్స్ ఈజ్ లైక్ అంటే ఈజీ ఆఫ్ కాస్ట్ ఏం కాదు, ఎందుకంటే చాలా మంది క్రూ వర్క్ చేస్తుంటారు డే టు నైట్. చాలా మంది విఎఫ్ఎక్స్ అనగానే దే కన్సిడర్ ఇట్ వెరీ ఎక్స్పెన్సివ్. yes and it is expensive. So okay, just tell me about your company. Actually first of all, what's your company's name? What do you guys do? Company name వచ్చేసి ARK Works. So before another name తోటి ఉండేది. Okay, so we collaborated with the ARK Works. సో అది వచ్చేసి మాదాపూర్లో. ARK has something to do with Arka? No, okay. That's a different. Okay, it's our name only. ARK వర్క్స్ అని చెప్పేసి వి స్టార్టెడ్. సో అది వచ్చేసి మేము ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 7 to 8 years నుంచి వెళ్ళి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో నేను కూడా ఆల్మోస్ట్ ఒక 11-12 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎక్కువ రెగ్యులర్ వర్క్ చేసేది ఏంటంటే హాలీవుడ్ నుంచి సమ్ ఆఫ్ ద ఫుటేజ్ వచ్చి అక్కడ నుంచి వెళ్ళి సో వాళ్ళ గైడ్లైన్స్ త్రూ మనం దాన్ని ఎలా అచీవ్ చేయాలి ఏంది అనేది సో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఏంటంటే తెలుగు సినిమా కూడా ఒక మంచి సో విఎఫ్ఎక్స్ పరంగా మంచి టైం ఇది. చాలా మంచి మూవీస్ వస్తున్నాయి విఎఫ్ఎక్స్ పరంగా. ఎగ్జాంపుల్గా గామి లైక్ వాళ్ళు చాలా టైం తీసుకున్నారు, బట్ వాళ్ళకున్న బడ్జెట్లో చాలా మంచి అచీవ్ చేశారు. సో అటువంటి కైండ్ ఆఫ్ నేను సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిలింలో అయితేనే కొత్త డైరెక్టర్స్కి కొత్త ఐడియాస్ వస్తున్నాయి. సో ఐడియాస్ని మనం గ్రాప్ చేసుకొని అంటే నాకున్నది ఒక ఆప్షన్ ఓన్లీ విఎఫ్ఎక్స్. నేను అదర్ డిపార్ట్మెంట్స్ నేను ఏం టచ్ చేయలేను. సో విఎఫ్ఎక్స్లో మనం ఎలా చూపించవచ్చు. ఇది టాక్ అబౌట్ అది ఎనీథింగ్ స్పెసిఫిక్, లైక్ నువ్వు చూపించిన ఒక స్టోరీలో ద ఫైర్ వాజ్ వెరీ నైస్. ఫైర్ కానీ వాట్ అదర్ ఎలిమెంట్స్ కెన్ వి బ్రింగ్ కన్విన్సింగ్గా ఇన్ ఏ డీసెంట్ అంటే బడ్జెట్? డీసెంట్ బడ్జెట్లో, డీసెంట్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండీ బడ్జెట్. ఓకే, ఇండీ బడ్జెట్లో అచీవ్ చేయగలిగిన ఎలిమెంట్స్ ఏంటి?
అంటే ఫైర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్? యా ఇప్పుడు కొన్ని ఏంటంటే ఇప్పుడు హాలీవుడ్లో కానీ మన దగ్గరలో కానీ సో సమ్ మజిల్ ఫ్లాషెస్ ఉంటాయి. మజిల్ ఫ్లాషెస్ లైక్ బుల్లెట్ హిట్స్ కానీ సో బ్లడ్ హిట్స్ కానీ సో ఫైట్స్ కానీ ఎగ్జాంపుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు ఆన్ సెట్లోనే లొకేషన్లో షూట్ చేస్తారు. మన దగ్గర అలా కాదు. అట్లీస్ట్ కొన్ని రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే సోషల్ మీడియాలో చూసి లేకపోతే ఏదో మూవీలో చూసి సో మనకి ఇలా కావాలి అని చెప్పేసి అంటారు. సో దాని తగ్గట్టు మనం ఇక్కడ ముందే ప్లాన్ చేసుకుంటే సో మనకు ఒక ఐడియా వస్తుంది అంటే ఎలా 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 చేయాలి ఏంటి అని.